దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మన కొరకు త్వరగా మేఘ వాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రభు బిడ్డలు, సహోదరి సహోదరులు, పెద్దలు చిన్నలు అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అందరినీ మరొక పర్యాయం కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఒక మంచి దినాన్ని ఇచ్చాడు. అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మనకన్నా గనులు, మనకన్నా శ్రేష్ఠులు, మనకన్నా సంపన్నులు, మనకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉండొచ్చు. కానీ ప్రభు కృపను బట్టి మనం నిలబడ్డాం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ సస్టైనింగ్ ఇన్ ద వరల్డ్. మనం బతికి ఉన్నాం, అది దేవుని కృపను బట్టి. మనం ఎప్పుడో చచ్చిపోయి మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళం. కాలగర్భంలో, అనంత వాయువుల్లో, లేదా పంచభూతాల్లో కలిసిపోయిన వాళ్ళు బోర్ల మంది ఉన్నారు. ప్రభు తన కృపను బట్టి సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకంతో, యెహోవా దయను పొందుతాను అనే నమ్మకాన్ని వమ్ము చేయకుండా యెహోవా దయను అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను. అదే సమయంలో మీ సాంఘిక లేకపోతే మీ సంఘ జీవనంలో కూడా, చర్చ్ లైఫ్లో కూడా మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. సామాజికమైన జీవనంలో కూడా ఒక మంచి పౌరుడిగా, మంచి పౌరాలుగా మీరు కొనసాగాలి. ఒక మంచి సంఘ సభ్యుడిగా, సభ్యురాలుగా కొనసాగాలి. మీ ఆత్మీయ జీవితంలో ఒక మంచి పరిశుద్ధునిగా, భక్తునిగా మీరు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఉదయకాలము మీరు బైబిల్ చదివారా? వాక్యాన్ని ధ్యానించారా? చాలామంది ఈ పనులు చేయడం లేదు. లేవడంతోనే న్యూస్ పేపర్ చదవడం, లేవడంతోనే టీవీ చూడడం, లేవడంతోనే మొబైల్, వీటిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 8 గంటలు దాటింది. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, తెల్లవారుజాము అనడానికి వీల్లేదు. ఉదయకాల సమయం, ఒకవేళ తెల్లవారుజాము అని చెప్పడానికి కూడా ఒక 2-3 గంటలు దాటి ఉంటుంది. ఈ సమయంలో మనం మెలకుగా ఉన్నాం. కొంతమంది ఇంకా మత్తులోనే ఉన్నారు, పడుకోవచ్చు మార్నింగ్ సిక్నెస్ను బట్టి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన మనవులు మీరు నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సాయంకాలమున, నిన్నటి సాయంకాలమున ఏడ్పు వచ్చి నిన్నటి రాత్రంతా ఉండినా కానీ, నిన్నటి అర్ధరాత్రి వరకు కొనసాగినా కానీ, నేటి ఉదయము, ఈ ఉదయం నుంచి మీ జీవితంలో దుఃఖకరమైన దినాలు సమాప్తమై సంతోషకరమైనటువంటి దినాలు ఆరంభమవుతాయి. ఒక నూతనమైన అధ్యాయం మీ జీవితంలో ఆరంభం కాబోతుందని నేను భావిస్తున్నాను. ఇది అందరికీ కాదు, కొంతమంది జీవితంలో ఇది వారికి ఒక ప్రవచనాత్మకమైన మాటగా కూడా మీరు భావించవచ్చు. న్యూ చాప్టర్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్. న్యూ లైఫ్, న్యూ పేజెస్ యు ఆర్ గోయింగ్ టు రైట్ డౌన్. కొత్త పేజీల్లో మీ జీవిత చరిత్రను, జీవితాన్ని మీరు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు. నిన్నటిలా కాదు, మొన్నటిలా కాదు, మరలా నూతనంగా ఇంకోసారి ఆరంభించడానికి, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి, ప్రతిదినం మనం రీస్టార్ట్ చేసుకుంటున్నట్టుగా చేసుకోవాలి. ఉదయకాలము షాప్లో బిజినెస్ వాళ్ళు, షాప్ కీపర్స్ ఉదయాన్నే లేచి వాటన్నిటిని క్లీన్ చేసుకొని అంతా తమ ప్రోడక్ట్స్ ప్రజలకు కనిపించేటట్టుగా ఆ దండాల మీద, కర్రల మీద వేసేసి ప్రజలందరికీ కనిపించే విధంగా చేస్తారు. ఇవన్నీ రాత్రి అయ్యేసరికి లోపల పెట్టేశారు. కానీ ఉదయాన్నే మళ్ళీ వీటిని సెట్ చేసుకున్నారు. ప్రజలకు కనిపించాలి, ప్రజలు వచ్చి తీసుకోవాలి, లాభం పొందాలి. ఇవి వాళ్ళ ఆశలు. వాళ్ళు రీస్టార్ట్ చేస్తున్నారు. ప్రతి వ్యక్తి ఒక నూతనమైన రోజు వాళ్ళు రీస్టార్ట్ చేసుకుంటున్నారు. మనల్ని మనం రీస్టార్ట్ చేసుకోవాలి, రిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉదయకాలపు ప్రార్థన, వాక్య ధ్యానాలను అలక్ష్యం చేయొద్దు. ఒకవేళ ఆలస్యంగా లేచినా పర్లేదు, ఆలస్యంగా లేమని నేను సలహా ఇవ్వడం లేదు. ఉదయాన్నే లేవండి. నిద్రలో మీ టయాన్ని మీరు మీ అల్ప జీవిత కాలములో నిద్రకి ఎక్కువ సమయాన్ని కేటాయించి మీరు మీ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం, స్పెండ్ యువర్ టైం ఇన్ స్లీపింగ్. కాబట్టి నిద్రపోతుల్లాగా ఉండొద్దు,
నిద్రపోతులని ఎంచబడవద్దు, నిద్రపోతా నీకేమొచ్చినదని ప్రజల చేత పిలిపించబడవద్దు. కాబట్టి విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. మీ ప్రార్థన మనవులు నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాను. మీ కొరకు ప్రార్థన చేయడానికి మా స్థానిక సంఘంలో శుక్రవారం, శనివారం సాయంకాలాలు ప్రార్థన జరుగుతాయి. అప్పుడు వేరు వేరు విషయాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. టీవీ వ్యూవర్స్ యొక్క ప్రార్థన మనవులు, టీవీ క్లబ్ అనేబడినటువంటి క్లబ్ లేకపోయినప్పటికీ ఆ క్లబ్ నేను ఆరంభించదలుచుకోలేదు. దానికి కొంతమంది డోనర్స్ను, స్పాన్సర్స్ను నేను తయారు చేయదలుచుకోలేదు. కానీ ప్రార్థన చేసేటువంటి ఒక అవకాశం, ఉపవాస ప్రార్థనలో అయినా, కనిపెట్టి కూడికలోనైనా మీరు పంపించిన ప్రార్థనా విషయాల కోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతి ఎపిసోడ్లో ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఆలోచిస్తున్నాం. అపోస్తుల కార్యము నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. 12 అధ్యాయాల్లో మనకు దేవుడు అనేకమైన విషయాలు బయలుపరిచాడు. మనం 13వ అధ్యాయంలోకి వచ్చాం. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో వాక్యం ఏమైందంటే మెల్లగా స్ప్రెడ్ అవుతూ ఉంది. మెల్లగా అది వైడర్గా మారుతుంది. మెల్లమెల్లగా అది లోపలగా సీక్రెట్గా దేవుని వాక్యము ప్రబలమవుతుంది. ఆసియా అంతటా దేవుని వాక్యం వినిపించబడింది. సాచ్యురేటెడ్గా ఎవాంజలిజం జరిగింది. యెరూషలేమును మీ బోధతో నింపి, యెరూషలేము మొత్తం కవర్ అయిపోయింది. ఆసియా మొత్తం కవర్ అయింది. ఒక ఖండం మొత్తాన్ని కవర్ చేశారే, ఒక చిన్న ఖండాన్ని మొత్తాన్ని కవర్ చేశారే. చూడండి, ఎక్కడైనా ఏ స్థలాన్నైనా మనం కవర్ చేయగలము. వి కుడ్ రీచ్ ఎనీ ప్లేస్, ఎనీ కాంటినెంట్, ఎనీ స్టేట్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ విలేజ్. స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని కృపతో మనం ముందుకు సాగగలం. మిషనరీలుగా చాలామంది అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నారు, కొరియా నుంచి వస్తున్నారు, జర్మనీ నుంచి వస్తున్నారు, ఆఫ్రికా నుంచి వస్తున్నారు. వీరందరినీ బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తాను. మన భారతదేశంలోంచి మిషనరీస్ బయటికి వెళ్ళాలి. ఇంత పెద్ద దేశం, అందరూ ఇక్కడే ఉండి ఫండ్ రైజింగ్ కోసం వెళ్తున్నారు. ఫండ్ రైజింగ్ కోసం వెళ్ళకూడదు. మనం వెళ్తే మన ఫెయిత్ని ప్రాక్టీస్ చేస్తూ, ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేస్తూ, మన ఫెయిత్ని గురించి డిక్లేర్ చేయడానికి, లేకపోతే అనౌన్స్ చేయడానికి, క్రీస్తునందులో మనకున్నటువంటి విశ్వాసాన్ని గురించి తెలియజేయడానికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమైతే రాబోయే రోజుల్లో నేను విదేశాలకు వెళ్తాను, వెళ్ళి అక్కడ దేవుని వాక్యం బోధిస్తాను. అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు లేరా అంటారేమో. ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయా ప్రదేశాల్లో కొంతమంది దేవుజనులను వాడుకుంటూ ఉన్నాడు. గత వారంలో నేను కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఒక యవనస్తురాలు ఇక్కడ నుంచి, చెన్నై నుంచి మలేషియాకి వెళ్ళిపోయింది 30 సంవత్సరాల క్రితం. అక్కడే వివాహం చేసుకొని అక్కడ చక్కటి పరిచర్య చేస్తున్నారు. ఒక దేవుజనుడు ఎక్కడో తమిళనాడు ప్రాంతం నుంచి ఆయన దేవుని చేత ఆశీర్వదించబడి ఆయన వెళ్ళిపోయి వేరే వేరే దేశాల్లో ఉండి చివరికి సింగపూర్లో ఉంటూ ఒక మంచి సేవను జరిగిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనము ఎక్కడో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా కానీ మనల్ని ఎక్కడికో తీసుకుని పోగలడు దేవుడు. పెంట కుప్పల మీద నుంచి దేవుడు దీనులను పైకి లేవనెత్తగలడు. ఈ మధ్యకాలంలో ఒక చోట వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పాను, యోహాను సువార్త 5వ అధ్యాయం ఆధారంగా చేసుకుని చెప్పాను. కోనేటి దగ్గర ఉన్న వాడిని కోవెలల దగ్గర తీసుకొని పోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పూల్ దగ్గర ఉన్న వాడిని టెంపుల్ దగ్గరికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. కింద నుంచి వాడిని పైకి తీసుకుని వెళ్ళాడు. మనల్ని కూడా కింద స్థాయి నుంచి పై స్థాయికి, లేకపోతే గ్రూప్ 4 స్థాయి నుంచో, గ్రూప్ 3 స్థాయి నుంచో, గ్రూప్ 2 స్థాయి నుంచో నేను హైయర్ లెవెల్కి దేవుడు తీసుకొని పోవాలనుకుంటున్నాడు. స్తోత్రం. చీలమండలపు లోతు, యాంకిల్ డీప్, మడిమలోతు అనుభవంతోనే ఆ బేసిక్ స్టాండర్డ్లోనే ఉండిపోతున్నావా? నో, ఇంకొద్దిగా మోకాళ్ళ లోతులోకి వెళ్ళు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అది కూడా చాలదు. ఇంకా వెళ్ళు, నడువు లోతులోకి వెళ్ళు, ఇంకా ఏదవలసినంత లోతులోకి వెళ్ళు. గో డీపర్, డిగ్ డీపర్, గో ఫర్ గోల్డ్, గో ఫర్ ద బెస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. లీస్ట్ దానికోసం, దానికోసం, లోయర్ దానికోసం తాపత్రయపడద్దు. స్తోత్రం, హల్లెలూయా. సువార్త వ్యాపించింది అని చెప్పుకుంటున్నప్పుడు వ్యాపించాలి, ఇంకనూ వ్యాపిస్తుంది. దేవుని రాజ్యం అంతటా జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలి.
ద కింగ్డమ్ ఆఫ్ గాస్పల్ షుడ్ బి ప్రీచ్డ్ ఎవ్రీవేర్ యాజ్ ద విట్నెస్. సాక్ష్యార్థమై ప్రకటిస్తున్నప్పుడు రక్షణార్థమై అది పరిణమించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యార్థం అనుకున్నాం, కానీ ప్రజలు స్వీకరించినప్పుడు అది రక్షణార్థంగా మారుతుంది, అది జీవార్థంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రవహించినటువంటి లేదా వ్యాపించినటువంటి వాక్యము, మొట్టమొదటిది వాక్యము అనేది స్రవంతి, ఒక నది. వాక్యపు నది ప్రవహిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. రెండోది మనం ఆలోచించిన మాట, వాక్యపు బీజం చల్లబడింది. వాక్యపు బీజం, వాక్యం ఒకటే మనం విత్తడం లేదు, అనేకమైన వాక్య బీజాలు విత్తుతున్నాం. అక్షయ బీజం, అది క్షయ బీజం కాదు. క్షయబీజమైన ఒడ్లు, క్షయబీజమైన గోధుమలు, క్షయబీజమైన చిక్కుళ్ళు, క్షయబీజాలు ఉన్నాయి. వీటిని విత్తుతున్నాం, కానీ క్షయమైన వాటినే పండించుకుంటున్నాం. వాటి తెగులు వస్తాయి, వాటి పురుగులు వస్తాయి, వాటి చెడలు ఉన్నాయి, పేడలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యము అక్షయమైనది. ఇట్స్ నాట్ మోర్టల్, ఇట్స్ ఇమ్మోర్టల్, ఇట్స్ ఇన్కరప్టబుల్. కరప్ట్ అయ్యేది కాదు అది, ఇట్స్ ఇన్కరప్టబుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని వాక్యపు బీజాన్ని మనం విత్తుతున్నాం. విత్తడం వల్ల ఏం జరుగుతుందంటే అది ఫలిస్తుంది, మరికొన్ని విత్తనాలు సృష్టిస్తుంది. ఆ విత్తనాలు మళ్ళీ మరికొన్ని విత్తనాలు ఇలా పెరుగుతాయి. దేవుని స్తోత్రం. మూడవదిగా వ్యాకోచింపజేసినటువంటి సువార్త పులిపిండి, ద గాస్పల్, ద లివెన్ ఆఫ్ ద గాస్పల్. ఇదేం చేస్తుందంటే ఇట్ ఎక్స్పాండ్స్. అనగా మన ముందు రోజు రాత్రి ఉంచినటువంటి ఆ బియ్యం పిండో లేకపోతే ఆ ఇడ్లీ పిండి, దోశ పిండి, అది మనం ఉదయం లేసేసరికి పొంగుతుంది. కొన్నిసార్లు మనం పెట్టుకునే పాత్రలోంచి కూడా బయటకు వస్తుంది. లోపల జరిగినటువంటి ఆ క్రియ వలన, ఆ న్యాచురల్ లేకపోతే ఆ కెమికల్ రియాక్షన్ వలన ఎక్స్పాన్షన్ జరుగుతుంది, వ్యాకోచించేటువంటి అనుభవం మనకు జరుగుతుంది. తర్వాత మోగినటువంటి సువార్త సునాదం, సువార్త సంగీతం మోగింది, ప్రతిధ్వనించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కొంతమందికి మరణ మృదంగంగా మారింది. సువార్త కొంతమందికి మరణ మృదంగం, అందుకని దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమ్మో అదొద్దు, మాకు ఇక్కడ చెప్పొద్దు, మా ఏరియాలో చెప్పొద్దు, మా కాలనీలో చెప్పొద్దు, మా వీధిలో చెప్పొద్దు అని వాళ్ళు అంటున్నారు. కానీ అది మరణ మృదంగం కాదు, అది జీవన మృదంగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణ మృదంగపు స్వరానికి భయపడుతున్నారు, కానీ జీవన మృదంగం అయిందనుకోండి దాన్ని ఆస్వాదిస్తారు. మోగింది సువార్త మీ ద్వారా, తెస్సలోనిక సంఘం ద్వారా. ఆసియా అంతట్లో, అకయలో మోగింది దేవుని వాక్యం. మోగేది గంట మోగుతుంది, మోగే సంగీత పరికరాలు మోగుతాయి, అలాగే సువార్త మోగింది. తర్వాత ఐదవదిగా మనం ఆలోచించిన మాట, విస్తరించినటువంటి సువార్త పరిమళం, the fragrance, the sweet fragrance, the heavenly fragrance of the gospel of Jesus Christ, of the knowledge of Jesus Christ. యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానం, విశేషమైనటువంటి జ్ఞానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు చాలండి, స్తోత్రం. నేను చదువుతున్నాను 13వ అధ్యాయము 2వ వచనం. వైల్ దే వర్ వర్షిపింగ్, కొంతమంది పైన చెప్పబడిన 1వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవక్తలు, బోధకులు. వైల్ దే వర్ వర్షిపింగ్ యాజ్ ప్రీస్ట్, అనగా యాజకులలాగా వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు. అంటే దీని అర్థం ఏంటి? గ్రీకులో యాజక ధర్మము నివర్తించేటువంటి యాజకుల్లాగా అని ఉంది. అనగా దీని అర్థం ఏంటంటే వైల్ దే వర్ వర్షిపింగ్ యాజ్ ప్రీస్ట్, వాళ్ళు యాజకులలాగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో అలా చేస్తున్నప్పుడు, ప్రభువు సన్నిధిలో అలా చేస్తున్నప్పుడు, అండ్ ఫాస్టింగ్, ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్, ఒట్టి ప్రార్థన కాదు, ప్రార్థన ఉపవాసముతో కూడుకున్న ప్రార్థనతో వాళ్ళు ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ
యాజకులలాగా ఆరాధిస్తూ, ఎఫోదు ధరించో లేదా ధరించకుండాను, యాజక వస్త్రాలు ధరించో ధరించకుండా, వాళ్ళు యాజకులు కాదు, అందరూ యాజకులలాగా, కొత్త నిబంధన యాజకుల్లాగా, మెల్కీసెదెకు క్రమపు ద హోలీ స్పిరిట్ సెడ్. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అకస్మాత్తుగా చెప్పాడు. అకస్మాత్తుగా దైవ స్వరం విన్నారు, అకస్మాత్తుగా ప్రవచనాత్మకమైన స్వరం విన్నారు. I have called Barnabas and Saul to do an important work for me. Now release them to go fulfill it. స్తోత్రం. I have called Barnabas and Saul, లేకపోతే పాల్. నేను బర్నబాని సౌలుని నా కొరకు ఒక ప్రాముఖ్యమైన పని చేయడం కోసం నేను పిలిచాను. ఐ హ్యావ్ కాల్డ్, నేను వారిని పిలిచాను. ఐ హ్యావ్ అపాయింటెడ్. స్తోత్రం. కానీ ఏం జరిగింది? బట్ దే వర్ నాట్ డూయింగ్ దట్ థింగ్, దే వర్ నాట్ డూయింగ్ దట్ మినిస్ట్రీ. ఆ పని వాళ్ళు చేయడం. నౌ రిలీజ్ దెమ్. స్తోత్రం. టు గో అండ్ ఫుల్ఫిల్ ఇట్. రిలీజ్ దెమ్ అంటున్నప్పుడు దీనికి ఉపయోగించబడిన మాట అపాయింట్ దెమ్ అనగా వాళ్ళని నియోగించండి లేదా నియమించండి. స్తోత్రం. నియమించండి అంటున్నప్పుడు సంఖ్యాకాండము 8వ అధ్యాయములో ఒక యాజకుణ్ణి నియమించినట్లుగా లేదా యాజకుణ్ణి ప్రత్యేకపరిచినట్టుగా, లేవీయుని ప్రత్యేకపరిచినట్టుగా అలా చేయండి. ఇంకో మాట డిస్పాచ్ దెమ్, ఒక మిలిటరీ మాట, ఒక సైనిక మాట, సైనిక భాష. రోమన్ లాంగ్వేజ్ గురించి ఒక బైబిల్ పండితుడు చెప్పిన మాట, ఇట్స్ ఎ సోల్జర్స్ లాంగ్వేజ్. సైనికుల భాష. సైనికుల భాష సున్నితంగా ఉండదు, సామాన్యుల భాష కాదు ఇది. ఇట్ మే బి హార్డ్, ఇట్ మే బి రఫ్ అండ్ టఫ్. ఒక మొరటు భాష కావచ్చు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నామా, డిస్పాచ్ దెమ్, వాళ్ళు పంపించండి, వాళ్ళని సెపరేట్ చేయండి, వాళ్ళని మీతో ఉంచుకోవద్దు. దే హ్యావ్ టు డూ వర్క్, వాళ్ళు పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాల్లో చెప్పేటమాట. మన టైటిల్ చూడండి, జోక్యం చేసుకునే పరిశుద్ధాత్మ. జోక్యం చేసుకుంటాడా? ఎస్, చేసుకుంటాడు. చేసుకున్న సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 4 సందర్భాల్లో ఆయన జోక్యం చేసుకున్నాడు. అనవసరమైన జోక్యం కాదు. హీ ఇంటర్ఫేర్డ్ ఇన్ ఫ్యూ సర్కమ్స్టాన్సెస్. 4 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఇంటర్వ్యూన్ చేసేటువంటి సందర్భాలు. స్తోత్రం. నీకు వెలుపల ఉండి ఏదో కార్యాలు చేస్తాడని కాదు, ఆయన స్వర్గంలో ఉండి ఏదో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు కాదు. He want to come inside and dwell inside and he want to work. Interfere. జోక్యం చేసుకోవడం. ఇతరుల విషయాలు మనం జోక్యం చేసుకుంటే దాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. లేదా పక్కన వాళ్ళు అంటారు, ఎందుకంటే మీకు ఎందుకు వాళ్ళ విషయాలు దేనికండి, అవసరమా మీకు, మీ పని ఏదో మీరు చూసుకోండి, డూ యువర్ బిజినెస్ అన్నట్టుగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో జరుగుతున్న ప్రతి పనిలో ప్రజల ప్రమేయం లేకుండా, ప్రార్థనా ప్రమేయం లేకుండా, ప్రవక్తల భక్తుల యొక్క ప్రమేయం లేకుండా జోక్యం చేసుకుంటాడు. హీ వుడ్ ఇన్వాల్వ్ ఆర్ ఇంటర్ఫియర్. మనమేమో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటాం. మనకి ఎందుకు వచ్చిన గొడవ అండి, మాకు అవసరం లేదండి, మాకెందుకండి ఇవన్నీ తలకాయ నొప్పులు. వచ్చాము, ఆదివారం వెనకాల కూర్చున్నాం, 4 మాటలు విన్నాం, ఆలస్యంగా వస్తాం, ఆశీర్వాదాన్ని ముందే వెళ్ళిపోతాం. పోయిన వారం అతను వచ్చినట్లేదే అని ఒకళ్ళు, ఎందుకు రాలేదండి, వెనకాల వచ్చి కూర్చున్నాడు. ఆయన వెనకాల రోలో కూర్చున్నాడు, బ్లూ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు, లేదా రెడ్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు. ఆయన వచ్చాడండి. కాల్ చూడండి, మన లైవ్ తీసినటువంటి దాంట్లో ఆడియన్స్ చూపించి దాంట్లో అతను కూర్చొని ఉండొచ్చు అని అనొచ్చు. ఏదో ఫార్మాలిటీగా కనిపించాలి కదా అని కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ది చర్చ్, ఆఫ్ అవర్ గ్యాదరింగ్. స్తోత్రం. హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న విషయాలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం అని రాయబడింది ఇక్కడ. కానీ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ప్రాముఖ్యమైన పని నిమిత్తం, ఒక ప్రాముఖ్యమైన పని, ఒక ప్రత్యేకమైన పని కోసం నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను. ఏంటా పని? ఇట్స్ ఎ మిషనరీ వర్క్. 3 మిషనరీ ప్రయాణాలే. దానికోసం, ఒక ప్రత్యేకమైన పని కోసం.
అందరూ చేసేటువంటి ఒక సాధారణమైన పని కోసం కాదు, ఒక అసాధారణమైన పని కోసం దేవుడిని పిలిచాడు. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. యాజ్ దే మినిస్టర్ టు ద లార్డ్ అండ్ ఫాస్టెడ్ ద హోలీ స్పిరిట్ సెడ్. పరిశుద్ధాత్ముడు చెప్పాడట. అనగా ఆయన మాట్లాడగలడు, మోగదేవుడు కాదు, మోగ ఆత్మ కాదు ఆయన. అండ్ సెడ్, నౌ ఈజ్ ద టైమ్ టు సెట్ అపార్ట్ Barnabas and Saul for the work to which I have called them. శాంతి టీవీలో మన క్యాప్షన్ ఒకటి ఉంటుంది, ఒక మోటో ఉంటుంది, ఇట్స్ టైమ్ టు చేంజ్. ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్. చేంజింగ్ సమయం అండి ఇది. మనము మారాల్సినటువంటి సమయం. ఒక సర్పము పెద్దదవుతున్నప్పుడు, దానిపైన ఉన్నటువంటి చర్మము దానికి అసౌకర్యాన్ని కలిగిస్తున్నప్పుడు, ఆ చర్మాన్ని ఎక్కడో తగిలించుకొని, పాత చర్మాన్ని, ఆ చర్మాన్ని పోగొట్టుకుంటుంది. కుబుసం విడవడం అంటారు. దాన్ని విడిచిపెట్టి అవుటర్ స్కిన్ వదిలిపెట్టేసింది. మళ్ళీ న్యూ స్కిన్తో అది ముందుకు సాగుతుంది. పక్షిరాజు కూడా తనను తాను ఇలా నూతనపరుచుకుంటుంది. జంతువులు తమను తాము నూతనపరుచుకుంటున్నాయి. చెట్లు తమను తాము ఆకులు రాల్చుకొని నూతనపరుచుకుంటున్నాయి. ప్రతిదీ కూడా నూతనపరచబడుతుంది. మనం కూడా వీ హ్యావ్ టు రెన్యూ అవర్ సెల్వ్స్. మనల్ని మనం రెన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెన్యూ చేసుకోవడం వల్ల మనకు రూపాంతరపు అనుభవం, నూతనపరచబడడం వల్ల రూపాంతరపు అనుభవం కలుగుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ మాట్లాడుకుంటుంటే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటాడా? ఎస్. ఆయన చూసి చూడనట్లు ఊరుకునే దేవుడు కాదు. ఆయన చేతగాని దేవుడు కాదు. చేతులు కట్టుకొని కూర్చునేటువంటి దేవుడు కాదు ఆయన. హీ వుడ్ షోర్లీ ఇంటర్ఫియర్. హీ షోర్లీ ఇంటర్ఫియర్ అండ్ ఇంటర్సీడ్. ఆయన జోక్యం చేసుకునే దేవుడు. ఎడబడున్న దైవం అన్నారు మలయాళంలో. అనగా జోక్యం చేసుకొని మిళితమైపోయేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. 13వ అధ్యాయం 2వ వచనం మూలవాక్యం కనుక చూడాల్సిన అవసరం లేదు, మనం చదువుకున్నాం కనుక. ఎప్పుడైతే మనిషి పిలువబడిన వాడు పరిమితం చేయబడ్డాడు. వెన్ ఎ కాల్డ్ మ్యాన్, వెన్ ఎన్ అపోస్టల్ వాస్ లిమిటెడ్, ప్రభుదాసుడు పరిమితం చేయబడ్డప్పుడు, ప్రభుదాసుడు లిమిటెడ్ కంపెనీగా మారినప్పుడు, ప్రభుదాసుడు అన్లిమిటెడ్గా మారకుండా ఉన్నప్పుడు, నేరోగా ఉన్నప్పుడు, తన చుట్టూ గీతలు గీసుకొని నేను ఇక్కడే ఉంటాను, దిస్ ఈజ్ మై బౌండరీ, దిస్ ఈజ్ మై బార్డర్, దిస్ ఈజ్ మై వరల్డ్ అన్నట్టుగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఒక పంజరములో ఉన్నట్లయితే, అష్ట దిగ్బంధనములో ఉన్నట్లుగా ఉంటుంది. దాని వివరాలకు మనం ఇప్పుడు వెళ్ళలేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఒకటి, ప్రభు పిలిచిన వారిని, పిలువబడిన వారు పరిమితమైనప్పుడు, when the called ones become limited, then the Holy Spirit enters there. He would interferes there. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం మనకందరికీ తెలిసిన మాటే. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, అందరిలో కొందరని కాదు, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని రాయబడింది. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు? వై హీ వాస్ డిసెండెడ్ ఇమీడియట్లీ. 9వ రోజు, లేకపోతే 9 రోజుల తర్వాత 10వ రోజు. ఎందుకు ఆయన సడన్గా వచ్చాడు? 1వ అధ్యాయము మనం 26వ వచనంలో మనం గమనిస్తే, చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. చాలండి, స్తోత్రం. వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు, when they casted their loads, చీట్లు వేసుకున్నప్పుడు, చిన్నపిల్లలు పాత రోజు చీట్లు వేసుకుని ఆడుకుంటారు, లోడ్స్ గేమ్ అలా ఆడుతున్నప్పుడు, అది సరైన విధానం కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆటకి, వాళ్ళ చీట్ల ఆటకు చెల్లు చీటి రాసినటువంటి రోజు అకస్మాత్తుగా వాళ్ళ ఎంపికలో జోక్యం చేసుకోలేదు, కానీ ఎంపిక తర్వాత వాడి విషయంలో జోక్యం చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు
ఒకటి పరిశుద్ధాత్ముడు పరిమితం చేయబడ్డప్పుడు, ఆయన ఎవరు పరిమితం చేయలేరు, ఆయన ఎవరు విడుదల చేయలేరు. కొంతమంది ఆయన్ని రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. ఐ విల్ రిలీజ్ హోలీ స్పిరిట్, ఐ రిలీజ్ హోలీ స్పిరిట్ అంటారు. కాదు, యూ కుడ్ నాట్ రిలీజ్ హోలీ స్పిరిట్, బట్ హోలీ స్పిరిట్ వుడ్ రిలీజ్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఒకటి పరిమితం చేయబడినప్పుడు. రెండో విషయం మనం ఆలోచించిన మాట, ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు, బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నప్పుడు, అనగా చీకటి కార్యాలు జరుగుతున్నప్పుడు, when the things are go against the will of God, Holy Spirit will enter. He would interfere in that situation. నీ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 8వ వచనం. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలెనని, అతనిని, ఒక అధిపతిని, సర్గియస్ పౌలస్ అన్నటువంటి వ్యక్తిని తప్పించాలని, విశ్వాసం నుంచి తప్పించాలని, విశ్వాస భ్రష్టత్వంలో తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు ఆ 10వ వచనంలో రాయబడిన మాట, అతని తేర్చూచి సమస్త కపటముతోను సమస్త అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే అనే మాట ఉంది అక్కడ. అతడు when he was filled with Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై, 9వ వచనంలో, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని చూశాడు. పరిశుద్ధాత్మతో నిండి తేరి చూశాడు. జరిగిన విషయము, అతను దైవికమైన మార్గాల్ని చెడగొడుతున్నప్పుడు, ప్రభు మార్గాల్ని చెడగొడుతున్నప్పుడు ప్రభు జోక్యం చేసుకుంటాడు. ఒకటి మనం ఆలోచించిన విషయము, ఆయన ప్రజలని, పిలువబడిన వారిని పరిమితం చేసినప్పుడు. రెండోది, ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు. మూడోది మనం ఆలోచిస్తున్న విషయము, ప్రభు మార్గము చెడగొట్టబడుతున్నప్పుడు. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియా ఖండములో వాక్యం చెప్పకూడదని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అని రాయబడింది. స్తోత్రం. అక్కడ దేవుని ఆత్మ, యేసు యొక్క ఆత్మ. 6వ వచనంలో రాయబడింది, వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. హీ రిస్ట్రైన్, హీ స్టాప్, హీ రెస్ట్రిక్టెడ్. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ అక్కడ జోక్యం చేసుకున్నాడు. మీరు వెళ్ళిన ప్రదేశాలకు వెళ్తున్నారు, రీచ్ అయిన ప్రదేశాలకు వెళ్తున్నారు. హూ విల్ గో టు అన్రీచ్డ్ ప్లేసెస్. ప్రదేశాలు మార్చాల్సినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకునే దేవుడు. హీ వుడ్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ మినిస్ట్రీ అండ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ జోక్యపు అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.